మరి నువ్వు పార్టీలో వండుకుంటూ పార్టీనే విమర్శిస్తూ ఉన్నావు. నువ్వు ఆలోచించుకో. నువ్వు హుజూరాబాద్ బై ఎన్నికలు వచ్చినప్పుడు నీ మెడలు బట్టి ముడ్డి మీద ఒకటి సరిసి కేసీఆర్ నేను పార్టీలోకి ఎందుకు బయటకు పంపించినా మాకు చెప్పాలి. నువ్వు అవినీతి పనిమని పంపించిండా, పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కుట్రబండితో పంపించిండా, మాకు అది చెప్పాలి. నువ్వు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసినావో అది ఇప్పుడు బయటికి రావాలి. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పులైతే నువ్వు 3 లక్షల కోట్లు అవుతుందని చెప్పి నిన్నగాక మొన్న ప్రకటించినావు. నువ్వు అంటే ఆర్థిక మంత్రిగా ఉండి నువ్వు తీసుకొచ్చిన అప్పులన్నీ మాయమైపోతాయా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిత్యం నూరేళ్ళు కళ్యాణం వర్ధిస్తుంది. నీకు అనుకూలంగా లేకపోతే, నువ్వు బయట ఉంటే నీకు ఫేర్గా లేకపోతే ఎంబడే కుట్రలు బండి వాళ్ళ నాగం చేద్దామని చూస్తుంటావా? రాజేంద్ర, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విద్యార్థి ఉద్యమ నాయకత్వం నుంచి వచ్చిండ్రు. రాజేంద్ర, ఇంద్రాగా మా మిత్రులు నేను అడిగినరు, ఒక్కరికి కూడా నీ ముదిరాజు కులస్తులను నీ మొత్తం రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యే గెలిపించినావా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు ఒక్క ఎమ్మెల్యేనే గెలిపిస్తే నువ్వు ముదిరాజువే అవుతావు. ఒకవేళ నువ్వు ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు అని నువ్వు అనుకోగలిగితే నువ్వు ముదిరాజు కాదు. నా మిత్రులు చెప్పినట్టుగా ఖబర్దార్ రాజేంద్ర, భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు చూసుకో. టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చేసిన అంతర్గత కుమ్ములాట్లకే నువ్వు బయటికి వెళ్ళగొట్టినారు. వాళ్ళు కూడా రేపో మాపో బయటికి వెళ్ళగొడతారనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ మాట్లాడుతూ ఉన్నాము. ఇంకొకసారి కనుక కాంగ్రెస్ పార్టీ తెరువు వచ్చినా, కాంగ్రెస్ పార్టీని హెచ్చరించిన, ముఖ్యమంత్రి గారిని అనరాని మాటలన్నా ఇవన్నీ నీకే వర్తిస్తాయి. నీ మీద తిరగకుండా మా మిత్రుడు చెప్పినట్టు హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో ఉండే ఏ పల్లెకు కూడా నేను వెళ్ళనీయమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా.